హలో అందరికి ఈ రోజు వీడియోలో మీకు సైడ్ లోటస్ బ్యాంగిల్స్ మేకింగ్ ప్రాసెస్ చూపిస్తున్నా. నేను ఫాలో అయ్యే ఈజీ ప్రాసెస్ మీతోని షేర్ చేసుకుంటున్నా. సరే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను 2/6 సైజ్ లో ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకొని థ్రెడ్ ర్యాపింగ్ చేసుకున్నా. బ్యాంగిల్ వన్ సైడ్ ఇలా గ్లూ అప్లై చేసుకుంటున్నా. ఇప్పుడు అప్లై చేసుకున్న గ్లూ పైన హాఫ్ మూన్ షేప్ కుందన్స్ స్టిక్ చేస్తున్నా. హాఫ్ మూన్ కుందన్స్ ఏంటి అంటే లీఫ్ లాగా అన్నట్టు. ఇలా బ్యాంగిల్ మొత్తం హాఫ్ మూన్ కుందన్స్ స్టిక్ చేసిన. ఇప్పుడు లీఫ్ అయిపోయింది. నెక్స్ట్ పెటల్స్ కి వెళ్దాము. ఫస్ట్ మెయిన్ పెటల్ కోసం గ్లూ అప్లై చేస్తున్నా. వీడియోలో చూస్తున్నట్టుగా 2 హాఫ్ మూన్స్ కి మధ్యలో సింగిల్ లైన్ గ్లూ అప్లై చేస్తున్నా. ఇలా కంప్లీట్ బ్యాంగిల్ మొత్తం అప్లై చేసిన. ఇప్పుడు మెయిన్ పెటల్ కుందన్ పేస్ట్ చేస్తున్నా. కానీ ఐ షేప్ కుందన్స్ తోని లుక్ ఇంకా బాగుంటది. మీకైతే డైమండ్ షేప్ కుందన్స్ తోని చూపిస్తున్నా. ఐ షేప్ తో చేసినవి కూడా లాస్ట్ లో క్లిప్ యాడ్ చేస్తా చూడండి. ఇలా మెయిన్ పెటల్ అయిపోయాక సైడ్ పెటల్స్ కి వెళ్దాం. మీరు వీడియోలో చూస్తున్నట్టుగా 2 మెయిన్ పెటల్స్ మధ్యలో క్రాస్ గా గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ ఎక్కువ కనిపిస్తుంది, బ్యాంగిల్ పైన కనిపిస్తదేమో అని భయపడకండి. నేను ఫైనల్ అవుట్పుట్ కూడా చూపిస్తా మీకు. గ్లూ అయితే అస్సలు కనిపించదు బయటికి. ఇప్పుడు సైడ్ పెటల్స్ పేస్ట్ చేస్తున్నా. మెయిన్ పెటల్ కి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ లో 2 కుందన్స్ సైడ్ పెటల్స్ లాగా పేస్ట్ చేస్తున్నా. ఇలా బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు B7000 గ్లూ తీసుకోవాలి. మనం స్టిక్ చేసుకున్న 3 పెటల్స్ కి మధ్యలో 2 పెటల్స్ వచ్చేలాగా గ్లూ అప్లై చేస్తున్నా. ఇప్పుడు క్రాస్ గా అప్లై చేసిన గ్లూ పైన కుందన్స్ పేస్ట్ చేస్తున్నా. థ్రెడ్ పైన కుందన్స్ పేస్ట్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేయాలి. అదే కుందన్ పైన కుందన్ పేస్ట్ చేసేటప్పుడు B7000 గ్లూ యూజ్ చేయాలి. ఇలా బ్యాంగిల్ మొత్తం ఫినిష్ చేసుకున్నాక హాఫ్ మూన్ లీవ్స్ కి మధ్యలో గ్లూ అప్లై చేస్తున్నా. ఇది బ్యాంగిల్ ఫినిషింగ్ స్టెప్. ఇంకా ఇప్పుడు రౌండ్ కుందన్స్ తీసుకొని లీవ్స్ కి మధ్యలో స్టిక్ చేస్తున్నా. ఇలా కంప్లీట్ బ్యాంగిల్ రౌండ్ కుందన్స్ పేస్ట్ చేస్తే బ్యాంగిల్ మేకింగ్ ఫైనల్ స్టెప్ అయిపోయినట్టే. ఇప్పుడు బ్యాంగిల్ ని మంచిగా డ్రై అవ్వనివ్వాలి. బ్యాంగిల్ డ్రై అయిపోయాక మీకు ఎక్స్ట్రా గ్లూ ఏం కనిపించదు. ఇంకా ఇది మన ఫైనల్ అవుట్పుట్. మీకు చూడడానికి బ్యాంగిల్స్ ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. ఇది వన్ మోర్ కలర్ కాంబినేషన్. ఇలా ఒక వైట్ కుందన్స్ బ్యాంగిల్స్ చేసుకుంటే ఏ కలర్ శారీలోకైనా హాఫ్ శారీలోకైనా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. ఇదేమో ఐ షేప్ కుందన్స్ యూస్ చేసి చేసిన బ్యాంగిల్స్. ఇందులో మీకు ఏ షేప్ కుందన్స్ తో చేసిన బ్యాంగిల్స్ నచ్చినాయో నాకు చెప్పడం అస్సలు మర్చిపోకండి. మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి. మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.